ఆత్మ బంధువులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. ఒక సంవత్సరం క్రితం నాకు ధ్యానం పరిచయం అయింది. అయితే ఒకరింట్లోకి వెళ్ళి పిరమిడ్ చూసాను నేను. ఏమిటిది అనేసి అడిగితే దీని కింద కూర్చుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అనేసి చెప్పారు. నా పేరు ఈశ్వరి, నేను వనపర్తిలో ఉంటాను. నా ఫ్రెండ్ ద్వారా నాకు ధ్యాన పరిచయం జరిగిందనమాట. దీని కింద కూర్చుంటే అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మనకేమన్నా శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి అనేసి తను చెప్పడం జరిగింది. ఆ రోజటి నుంచే నేను మెడిటేషన్లోకి రావటం జరిగింది. అయితే అప్పటి నుంచి ఎక్కడ మెడిటేషన్ అన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళడం జరిగింది. తర్వాత నాకు కొంచెం ఆరోగ్యం కూడా మంచిగా అనిపించింది, మైండ్ రిలాక్స్ అయ్యిందనమాట. కొన్ని పెయిన్స్ రావడం జరిగింది, మొదట్లో పెయిన్స్ రావడం జరిగింది, తర్వాత క్యూర్ అయిపోయినవి. చాలా బాగా అనిపించింది, మనసంతా ఫ్రీగా అనిపించటం, ఇన్ని రకాలుగా అనిపించింది నాకు. అయితే నేను పిరమిడ్ మాస్టర్స్ కొరకు ఎక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తూ వాళ్ళ వెంట వెళ్ళడం జరిగింది. ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు పిలిచినా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళకుండా మా ఇంట్లోనే ఉంటూ నేను మెడిటేషన్ చేసుకుంటూ మా పిల్లలకు కూడా మెడిటేషన్ నేర్పిస్తున్నాను. వాళ్ళు నన్ను చూసి మొదట్లో చేయలేదు, ఒక 2-3 రోజులు 2-3 సార్లు కూర్చోవడం వల్ల వాళ్ళే స్వయంగా వచ్చి నా పక్కన కూర్చోవడం జరిగింది. అలా వాళ్ళకు కూడా మెడిటేషన్ నేర్పించడం జరిగింది. ఫస్ట్లో వాళ్ళు కూడా చెప్పారు, అమ్మో కళ్ళు మూసుకొని మేము కూర్చోలేకపోతున్నాం, అంత డిస్టర్బెన్స్గా ఉంది, టైం ఎప్పుడు అవుతుంది అనేసి అనడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత అమ్మో అప్పుడే వచ్చిందా, అప్పుడే టైం అయిపోయిందా అనేసి పిల్లలు అనడం కూడా జరిగింది. ఇప్పుడైతే నేను మా ఇంట్లోనే ఉండి శాకాహారం తీసుకుంటూ మా పిల్లలు కూడా శాకాహారులుగా మారుస్తూ ఫ్యామిలీ 2 పిల్లలు నేను ముగ్గురం కలిసి మెడిటేషన్ ఇంట్లోనే చేయటం జరిగింది. అయితే దీన్ని మర్చిపోకూడదు అనేసి నేను ఒక పెన్ డ్రైవ్ తీసుకొని దాన్ని నేను మెలకువ ఎంతసేపు ఉంటానో అంతసేపు దాన్ని ఇంట్లోనే ఆ పెన్ డ్రైవ్ వేసుకొని మా మాటలు కానీ సాంగ్స్ కానీ అవి వినటం జరుగుతుందన్నమాట. మేము శుద్ధంగా ఎలా ఉండాలని అనుకుంటామో మా ఇల్లు కూడా అంతే శుద్ధంగా, నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవాలనేసి, అంత పాజిటివ్తో నిండాలనేసి నేను ఈ ప్రయోగం చేశానన్నమాట. అయితే నాకు ఫస్ట్ అనేది ఆరోగ్యం అసలు ఏమాత్రం మంచిగా ఉండేది కాదు. మెంటల్గా చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. మెడిటేషన్లోకి రావడం వల్ల పెయిన్స్, ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుద్దాం, ఎప్పుడెప్పుడు టైం అయిపోతుంది అనేసి ఇవన్నీ రావడం జరిగింది. కానీ చేస్తున్న తర్వాత వామ్మో ఇంత తొందరగా అయిపోయిందా అనేసి చాలా రకాలుగా అనిపించింది అనమాట. కానీ నాకు టీచర్ అవ్వాలనేసి బాగా కోరిక అనమాట. ఎందుకంటే మనం చిన్నపిల్లలకి ఏం చెప్తామో అది బాగా గుర్తుపెట్టుకుంటారు కదా. ఎందుకంటే చిన్న వయసులోనే మనం వాళ్ళ లోపల మంచి విత్తనాలు నాటితే మనం చెప్పే మాటలు మంచిగా ఉంటే అవి పెద్ద అయిన తర్వాత ఉపయోగపడతాయి అనేసి, అందుకోసమే నేను టీచర్ అవ్వడం కోసమే పుట్టానేమో అనేసి అనిపించింది. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, నన్ను కాదు, నేను ఒక్కదాన్నే కాదు, నా కుటుంబాన్నే కాదు, నేను ఎక్కడుంటానో అక్కడ ధ్యాన ప్రచారం చేస్తే నేను చెప్పిన మాటలు అందరూ వింటారు కదా. ఇక్కడ నుంచే మంచి పని స్టార్ట్ చేసినందుకే నేను టీచర్ అవ్వాలనే ఆలోచన వచ్చింది. అండ్ నాకు ఈ ధ్యానం చేసే అలవాటు కూడా వచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. కానీ నాకు హెల్త్ ఇష్యూస్ మాత్రము బాగా హెడేక్ అండ్ ఆస్తమా ఉండేది, అండ్ నెక్స్ట్ గర్భసంచి ప్రాబ్లం ఉండేది, అండ్ స్టోన్స్ ప్రాబ్లం, కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లం, అండ్ ఇంకొకటి కాళ్ళ నొప్పులు అండ్ వాటి తిమ్మిర్లు రావడం. కానీ నాకు తొందరగా అవన్నీ కంట్రోలింగ్గా తొందరగా తగ్గుకుంటూ రావడం జరిగింది. ఇప్పటిలోకి నేను మెడిటేషన్ చేయబట్టి జస్ట్ 15 days మాత్రమే అవుతుంది. కాకపోతే వీటి గురించి ఎక్కువ విన్నాను అనమాట. నేను ప్రతి పనిలో కూడా మెడిటేషనే కనిపిస్తుంది, ప్రతి పనిలో కూడా ఇదే ఆలోచన, చేసే పనిలో కూడా ఇదే ఆలోచన. తినేటప్పుడు మెడిటేషన్ ఆలోచనే, పడుకునేటప్పుడు మెడిటేషన్ గురించి ఆలోచించడం, ఇలా ప్రతి పనిలో కూడా నేను మెడిటేషన్ గురించి ఆలోచించుకుంటూ ఉంటాను. కానీ నాకు ఎప్పుడెప్పుడు దొరుకుతారా ఎదుటి వాళ్ళకి చెప్దామా అని నేను ఎప్పుడు ఆతృత పడుతూనే ఉంటాను. నేర్చుకోవడానికి ఎంత ఆతృత ఉంటుందో నాకు ఎదుటి వాళ్ళకి బోధించడానికి కూడా అంతే ఉత్సాహంగా ఉంటాను నేనైతే. కానీ ఖచ్చితంగా సాధన చేసి ఇంకా ఎన్నో అనుభవాలు పొందాలనుకుంటున్నాను. అయితే ఒకరోజు నాకు జరిగిన అనుభవం ఏంటంటే, అందరూ ఒక దగ్గర పిరమిడ్ క్యాప్స్ పెట్టుకొని మెడిటేషన్ చేస్తున్నారు.
నేను వచ్చేసరికి ఆ క్యాప్స్ అయిపోయినాయి అనమాట. అబ్బా, నా క్యాప్స్ అయిపోయినాయి కదా అనేసి నేను అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయడం జరిగింది. అప్పుడు నా ఒంటి పైన పిరమిడ్ ఏర్పడింది. అది ఎంతవరకు అంటే టాప్ ఎంత ఉంటుందో అంతవరకు పిరమిడ్ ఏర్పడ్డది. తర్వాత నాకు అనిపించింది, వావ్, నేను అనుకోకముందే నాకు వచ్చేసింది కదా, అలాంటిది నేను అనుకుంటే ఇంకా ఎన్ని వస్తాయో అనేసి నాకు అప్పుడు ధ్యానంలో ఫస్ట్ అనుభవం అదొక్కటి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఒక 2-3 రోజులు అలాగే పని అంతా చేసుకొని తర్వాత కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం, లేదంటే కళ్ళు మూసుకొని పడుకోవడం జరిగింది. అయితే నాకు ఆ రోజు కళ్ళు మూసుకొని పడుకున్న తర్వాత స్పృహ కోల్పోయి పడిపోయానమాట. అయితే నాకు విజువల్స్ ఏంటి అంటే జలపాతాలు అండ్ ప్రకృతి కనిపించింది. తర్వాత నాకు ఏం చేయాలో తెలియలేదన్నమాట. అలాగే పడుకున్నాను. అయితే కొన్ని రోజుల తర్వాత పిరమిడ్ మాస్టర్కి ఫోన్ చేసి అడిగిందనమాట. సార్, నాకు ఇట్లా అయ్యింది, అవునా, మంచి అనుభవం వచ్చింది కదా అంటే, నాకు తర్వాత ఏం చేయలేదో తెలియలేదు సార్ అనేసి అడిగాను వాళ్ళకు. అయితే వాళ్ళు చెప్పిండ్రు, అలాగే మెడిటేషన్ చేస్తూ ఉంటే దాంట్లో కొన్ని అనుభవాలు వస్తాయి. వాటిని మనం ఎరుకతో గమనిస్తూ ఉండాలన్నమాట. వాటిని గమనించిన వాటిని గుర్తుపెట్టుకొని మనం మెలకువ వచ్చిన తర్వాత ఒక నోట్బుక్ తీసుకొని దాంట్లో రాసుకుంటే అది ఎక్కడైనా మనం చెప్పుకోగలుగుతాం ఒక అనుభవంగా అనేసి చెప్పడం జరిగిందనమాట. అసలు ధ్యానం గురించి తెలియకపోవడము, నాకు తెలియని రోజులైతే చాలా బాధపడ్డేదాన్ని. అసలు తెలిసిన తర్వాత ఆనందమే ఆనందం. అంత అద్భుతంగా ఉంది అంటే అంత అద్భుతంగా ఉంది. పాటలు పాడుతున్నా ధ్యానం పాటలే, తింటున్నా ధ్యానం పాటలే. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఒక మనిషి ఇంత కోపంగా చూస్తే వామ్మో, ఇంత ఎనర్జీ వేస్ట్ అవుతుందా, మాట్లాడుతుంటే ఇంత ఎనర్జీ వేస్ట్ అవుతుందా, ఇంతగా మాట్లాడాలా అనేసి అనిపించింది అనమాట. వింటుంటే ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు మన బుర్రలోకి వెళ్ళిపోతాయి కదా, ఇంత వినాలా, ఇంత శక్తి వేస్ట్ చేస్తున్నామా, నో అనేసి కళ్ళు మూసుకోవడానికి మాత్రమే ఎక్కువ ప్రయత్నిస్తుంటాను. పని అయిపోయిందా, కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకున్నామా, మళ్ళీ మెలకువతో వచ్చామా, అవి మా పిల్లలకి, మా ఇంట్లో వాళ్ళకి అండ్ తెలిసిన వాళ్ళతో, పిరమిడ్ మాస్టర్లతో చెప్పడం జరుగుతుందన్నమాట. కానీ లేచిన మెడిటేషనే, పడుకున్న మెడిటేషన్, లేచిన ధ్యానమే, పడుకున్న ధ్యానం. ఎప్పుడు ఈ సాగరంలో మాత్రం మునిగి తేలుతూ ఉంటాను. ఎంతవరకు అంటే ఇది అనంతమైన విద్య అనేసి నాకు బాగా అర్థమైంది. అండ్ నెక్స్ట్ వన్ నేను ఒకటి బాగా అనుభవం పొందాను అంటే, నా హెల్త్ కోసము కొన్ని లక్షలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. హైదరాబాద్, మాబ్నర్, వనపర్తి టోటల్ ఆల్ హాస్పిటల్స్ కంప్లీట్ అయినాయి. కానీ కేవలం 1 రూపీ కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండి క్లియర్ చేసుకున్నా అంటే, అసలు మెడిటేషన్కి ఎన్ని నమస్కారాలు చెప్పినా, గురువులకు ఎంత పాదాభి నమస్కారాలు చేసినా కూడా తక్కువే అనేసి అనిపించింది. కానీ వాళ్ళకి నమస్కారం చేయకుండా నేను ఒక పని చేద్దామని అనుకుంటున్నాను. అదేమిటంటే, నాకు ఎలాగో ఈ విద్య నా అంతకు నేను తెలుసుకున్నా కదా, ఇలాగే నేను కావాలి అనుకున్న వాళ్ళకు, నా పక్కనున్న వాళ్ళకి నా ద్వారా దారబోస్తా అనేసి మనస్ఫూర్తిగా ప్రమాణం చేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు.